వాక్యంలోనికి వెళదాం. హల్లెలూయా. ఒక్కసారి రెండు చేతులెత్తి దేవాది దేవుని మహిపడదామా. కృప కలిగిన దేవుడు హల్లెలూయా మన మధ్య సంచరించి ఉన్నాడు ఇంతవరకు. ఆయన నీతి ఎంతో గొప్పది. దేవుని యొక్క సత్యమే మనల్ని సంవత్సర కాలం అంతా కూడా నడిపించింది. నువ్వు అవునన్నా కాదన్నా ఈ సంవత్సరంలో ఈ స్థలంలో కూర్చొని ఉన్నావంటే అది దేవుని యొక్క కృపా భాగ్యము. దేవునికి స్తోత్ర. ప్రార్థించుకొని వాక్యలోకి వెళదాం. ప్రార్థించుకుందాం. తండ్రి స్తోత్రం, ఈ మహిమ నీ సన్నిధి నీ ప్రభావం ఈ స్థలం అందించినందుకై స్తోత్రము దేవాని కొందనాలు. ఈ రాత్రి నీ సన్నిధానంలో నిలవబడి ఈ బిడ్డలందరితో మీరు మాట్లాడుతుండగా నీ మహిమ కలిగిన బాహువు నీ స్థలం మీద ఉంచి నన్ను బలపరిచి నాయనా నేడు కొండపల్లి గ్రామములకు నాయనా నీ ప్రేమను నీ బాహువులో నీ కార్యములను మీరు తేటపరిచి నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా మార్చి లోకమును విడిచి నీతో హత్తుకొని నీతో నడిచే కృప ఈ ప్రజలకు దయచేయమని మనసారా వేడుకుంటూ నీకు లొంగుతూ నీ మాటల ధ్వని మాలో పుట్టించి మా హృదయములను కప్పరిల చేయమని పరిశుద్ధాత్ముడుగా మీరు సంచరించి సాతానును బంధించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి మనము వాక్యములోనికి వెళదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-20 వచనాలు చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మనసును మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. నేను ఏర్పరచుకుని నా ప్రజలు తాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పు కోళ్లను నన్ను గణపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. హల్లెలూయా. అంశము ఏమిటనగా నూతన కార్యము. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. ఆమేన్. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా జరిగిపోయిన కాలాన్ని మనము చూస్తున్నాం. రేపు ఒక నూతన సంవత్సరంలోనికి మనము అడుగు పెట్టుచున్నాం. అయితే ఈ సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానములు, ఎన్నో నిందలు, ఎంతో అసమాధానము, ఎంతో వ్యతిరేకతలు, ఎన్నో అనారోగ్యతలు, ఎంతో దిగుళ్ళ మధ్య, వేదనల మధ్య ఈ సంవత్సరం అంతా గడుచుకుంటూ వచ్చింది. ఈ ఆఖరి దినమున మనమందరము కూడా హృదయపూర్వకంగా దేవుని సన్నిధానంలో చేరాం. అయితే రేపు మనకు ఒక నూతన సంవత్సరంలోనికి వెలుచున్న మనమందరము కూడా సంతోషముతో మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాలి. గతాన్ని గుర్తు తెచ్చుకోకూడదు. గతములో జరిగిన సంభవాలు గుర్తు తెచ్చుకోకూడదు. మీ మధ్య జరిగిన ప్రతి పొరపాటును కూడా మీరు ఈ సంవత్సరంలో వాటిని జ్ఞాపకానికి తెచ్చుకొనక మరచిపోవాలి. హల్లెలూయా. ఎందుకంటే పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఈ సంవత్సరంలో కొన్ని బాధకరమైనవి చూసుంటావు. అయితే బాధతోనే నూతన సంవత్సరంలోనికి ప్రవేశించకు. నీ బాధకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేసేయ్. నీ బాధను మరచి బాధను, దుఃఖమును, వేదనను, కన్నీటిని నాట్యముగా మార్చే దేవుని హస్తములోనికి మనము వెళ్ళి ప్రభువా ఈ 2006వ సంవత్సరంలో 26వ సంవత్సరంలో మేము ప్రవేశిస్తున్నాము.
నీ ద్వారా ప్రవేశిస్తున్నాం. నీ హస్తమును పట్టుకొని మేము ప్రవేశిస్తున్నాం. ఈ సంవత్సరంలో జరిగినవన్నీ మేము తలంచుకొనక, జ్ఞాపకానికి తెచ్చుకొనక, ఒక నూతన ఉత్సాహముతో, ఒక నూతన అనుభవం కొరకు, ఒక నూతన కార్యము కొరకు మేము నిన్ను బట్టి ఉప్పొంగుచు ఉత్సాహముతో ఆనందముతో స్తుతిస్తూ నీ నామమును బట్టి 2026లోనికి మేము ప్రవేశిస్తున్నాం. హల్లెలూయా. అట్టి నమ్మకము ఈ రాత్రి మనకు కలగాలి. అట్టి విశ్వాసము ఈ రాత్రి మనకు కలగాలి. ఎందుకనగా దేవుడు అంటున్నాడు కదా, నేనొక నూతన క్రియను జరిగించుచున్నాను. ఎవరు జరిగిస్తున్నారట? ఎవరు జరిగిస్తున్నారు? నీవు నమ్ముకున్నవాడు. నువ్వు ఎవరి చేతి పట్టుకున్నావో, ఎవరినైతే వెంబడిస్తున్నావో ఆయన అంటున్నాడు, ఈ రాత్రి నీతో వాగ్దానము చేస్తున్నాడు. ఏంటా వాగ్దానం అనగా, నేనొక నూతన క్రియను చేయించున్నాను, అది ఇప్పుడే మొలచింది. ఆమేన్. ఈ రాత్రి నీ ఎదుట దేవుడు ఒక నూతన క్రియను చేయించున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీ ఎదుట ఒక నూతన క్రియ జరిగించి ఉన్నాడు, అది ఇప్పుడే మొలచింది. ఆ వాగ్దానములు ఇప్పుడే నీ జీవితంలోనికి దేవుడు అనుమతించున్నాడు. దాన్ని ఇప్పుడు నీవు స్వతంత్రించుకుంటున్నావు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి చూడండి, నేడు అరణ్యములో త్రోవ కలుగ చేయించున్నాను, ఎడారిలో నదులు పారచేయించున్నాను. ఆమేన్. నూతన క్రియ ఏమిటంటే అరణ్యములో ఏంటంట? త్రోవను కలుగు చేయించున్నాను. అరణ్యములో త్రోవలు ఉంటాయా? ఉండవు. అయితే దేవుడు చేసే క్రియ ఏమిటంటే అరణ్యములో ఏర్పాటును త్రోవను కలగ చేశారు. ఎడారిలో నదులుంటాయా? ఎడారిలో ఇసుక ముక్కలు ఉంటాయి. ఏ మాత్రము నీటి వసతి లేనిదే ఎడారి. అయితే దేవుడు తలంచితే, దేవుడు ఒక క్రియ చేయాలని అనుకొనగా అక్కడ ఏం జరుగుతుంది? నూతన మార్పు. హల్లెలూయా. నూతన ఆశీర్వాదము. ఎడారి ఇసుక దిబ్బలు, కొంచెం ఒక నీటి చుక్కను కూడా చూడలేని ప్రాంతంలో దేవుడు నదులు పారజేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాము. హల్లెలూయా. కాబట్టి అరణ్యములో నిప్పుకోళ్ళు, జంతువులు అన్ని కూడా దేవుడిచ్చిన నీటిని పుచ్చుకొని అవి కూడా ఏం చేస్తాయట? దేవుణ్ణి గణపరుస్తున్నాయి. నేను ఏర్పరచుకున్న నా జనులు, నా నిమిత్తమై నేను ఏర్పరచుకున్న నా జనులు కూడా స్తోత్ర రూపము, స్తోత్రము చెల్లించి నా నామమును ప్రకటిస్తారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఈ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. గతాన్ని నువ్వు మర్చిపో. ఈ సంవత్సరపు బాధను మర్చిపో. ఈ సంవత్సరము ఎన్ని స్ట్రగుల్స్ గుండా, ఎంత కన్నీటితో, ఎన్ని శ్రమలు గుండా నువ్వు నడిచావో బిడ్డ. అయితే రాత్రి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను నూతన క్రియ జరిగిస్తున్నాను, నీ జీవితంలో మార్పు చూపిస్తున్నాను. హల్లెలూయా. నేను నీ దేవుడను, నేనే నూతన క్రియ జరిగిస్తాను. ఇదొక మానవుడు ఇచ్చిన మాట కాదు. ఎవరిచ్చిన మాట ఇది? ఎవరిచ్చిన మాట అండి? దేవుడిచ్చిన మాట. దేవుని మాట నెరవేర్చబడుతుండగా అది తప్పదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒక నిశ్చయముతో, ఒక నిబ్బరముతో మీరు ఆలోచింపరా? ఆమేన్. ప్రశ్న నేను చేస్తున్నాను, అది మొలిపించాను, అది వాగ్దానముగా మీ చేతులకు ఇస్తున్నాను. మీరు ఆలోచింపరా? మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఆ గత అనుభవాన్ని ఆలోచిస్తున్నారా? ఆ గతంలో జరిగిన ఆ సంఘటన ఆలోచించుకుంటూ ఓ రాబోవు 6వ సంవత్సరం కూడా ఎలాగ జరుగుతుందో కొంతమంది ఉత్సాహంతో ప్రవేశించే వారు ఉన్నారు, కొంతమంది దుఃఖముతో ఎలాగా మరలా సంవత్సరం వస్తుంది, ఆ సంవత్సరాన్ని మేము ఎలాగా జయించగలం
అన్న భయముతో ప్రవేశించేవారు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతుండగా మరి గమనించినట్లయితే దేవుని కార్యాలను మనం ఏం చేయాలంట? ఆలోచించాలి. నీ సమస్యను బట్టి ఆలోచించకు, నీ బలహీనతను బట్టి ఆలోచించకు. హల్లెలూయా. ఇప్పుడు దేని గురించి ఆలోచన చేయాలి మనము? దేవుడు చేసే కార్యములను గురించి ఈ రాత్రి నువ్వు ఆలోచన చేయాలి. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి దేవుని కార్యాలను మనం ఆలోచన చేయాలి. అందుకే పౌలు గారు గొప్ప మాట అంటున్నారు. పౌలు గారు గమనిస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని అనుకోలేదు, తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉండము. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నేను ఇదివరకే గెలిచితనని నేను అనుకునట లేదు, గాని నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితేనో దాని కొరకే ఏం చేస్తున్నాడట? ముందుకు పరిగెత్తుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ముందు 2026వ సంవత్సరంలోనికి మనం ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలా? వెనుకున్న దాన్ని మరవాలా. వెనకున్నది మరచి ముందున్న దాని కొరకై పౌలు గారు ఏం చేస్తున్నారు? పరిగెత్తుచున్నాడు. దేని కొరకు పరిగెత్తుచున్నాడంటే, నేను గెలిచితనని అనుకోవటం లేదు, కానీ దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు యేసునందు కలిగిన ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. దేని కొరకు పరిగెత్తుచున్నాడు? క్రీస్తు యేసునందు కలిగిన ఉన్నతమైన పిలుపు యొక్క బహుమానము పొందుకోవాలని ముందుకు పరిగెత్తుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నతమైన పిలుపు యొక్క బహుమానం అంటే చూడండి, గెలిచిన వారికి ఏముంటుంది? ఒక ప్రత్యేకమైన పిలుపు ఉంటుంది. ఒక బహుమతి అందించాలంటే ప్రకటన జరుగుతుంది. అది ఏ యొక్క బహుమతి అయినా సరే, అలాని వారు గెలుపునందారు, వారు వచ్చి బహుమానము తీసుకోవాలనన్న ప్రకటన జరుగుతుంది. ఆమేన్. అయితే విశ్వాసులకు కూడా పరుగు పందెం ఉంది. పరిగెత్తవలసిన వారమై ఉన్నాము. పరిగెత్తవలనంటే వెనకున్న అపజయాలను చూసుకోకూడదు, వెనక ఉన్న ఓటములను చూసుకోకూడదు. మన దృష్టి ఎంత ఉండాలంటే ముందు ఉన్న విజయము కొరకు, పొందుకోపోయే విజయము కొరకు, పొందుకోపోయే నూతన సంవత్సరము కొరకు, వెనకున్న జరిగిన ఈ సంవత్సర కాలపు సంఘటనలన్నీ మర్చి ఆ నూతన సంవత్సరంలోనికి మనము ప్రవేశించాలి. ఎందుకు ప్రవేశించాలంటే దేవుడు ఒక ఉన్నతమైన పిలుపును మనకిచ్చాడు. ఆ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానముని ఎదుట ఉంది. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసము యొక్క గెలుపునకు బహుమానము దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకము యొక్క బహుమానము కాదు, కానీ విశ్వాసము యొక్క గెలుపు కొరకు, విశ్వాసము యొక్క గెలుపు కొరకు దేవుడు నీ ఎదుట ఒక బహుమానమును సిద్ధపరిచున్నాడు. ఆ బహుమానమును పొందుకోవడానికి నీవు ముందుకి పరిగెత్తాలి. నీ వెనక ఉన్న పాప జీవితం కాదు, నీ వెనక ఉన్న అతుకు బతుకుల బ్రతుకు కాదు, నీ వెనక ఉన్న కీడుకరమైన సంఘటనలు కాదు. ప్రభు నాకు మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆయన నాకు ఒక ఉన్నతమైన పిలుపునిచ్చాడు. విశ్వాసము యొక్క పిలుపు, విశ్వాసి, పరిశుద్ధులు, క్రైస్తవులన్న పిలుపు నాకు ఇచ్చాడు. ఈ పిలుపులో ఒక బహుమానం ఉంది. ఆ బహుమానమును పొందుకోవాలంటే నేను పరిగెత్తి విజయము పొందుకొని ఒక క్రమశిక్షణ
నేను క్యాచ్ చేయాలి. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే మనం గమనిస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుదామండి. 3వ అధ్యాయము 2వ వచనం. కుక్కల విషయమై జాగ్రత్త ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ వేదన నాశనించు విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే అపవాది విషయమైన ఆలోచన నుండి విశ్వాసులు ఏం చేయాలా? జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. దుష్టుడు విశ్వాసులను ఎప్పుడు కూడా వెనకకు మళ్లించే ప్రయత్నం చేస్తాడు. దుష్ట ప్రయత్నాలు ఎలాగుంటాయో తెలుసా? ఈ సంవత్సరమును గెలవలేనివాడివై, ఈ సంవత్సరంలో ఆత్మీయతలో ఎదగలేని వాడివి వచ్చే సంవత్సరం పరిగెత్తుతావా? వచ్చే సంవత్సరము విశ్వాసమును కాపాడుకుంటావా? ఇంకా వచ్చే సంవత్సరం జగజారిపోతాడేమో. ఇలాంటి ప్రశ్నలతో అపవాది ఏం చేస్తాడు? మనల్ని మోసగించాలనుకుంటాడు. హల్లెలూయా. అయితే అపవాది విషయమై ఏం చేయాలంటే మనము జాగ్రత్త పడాలి. నిన్ను అవిశ్వాసంలోనికి నెట్టివేసే వారి విషయమై కూడా నువ్వు జాగ్రత్త పడాలి. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇప్పుడే మనము గెలిచామని గాని ఈ సంవత్సరముతో మన విశ్వాసం యొక్క గెలుపు అయిపోయిందని అనుకోవడానికి లేదు. మన జీవితకాలం అంతా కూడా మనము పరిగెత్తవలసిన అవసరం ఉంది. పరిగెత్తులో ఓపిక అనేది అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఈ పరుగు పందెములో నువ్వు బహుమానము పొందుకునేంత వరకు కూడా నీకు కలిగిన ఉన్నతమైన పిలుపు యొక్క గురి నీవు కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే చూద్దాము, దేవుని కార్యాలను గమనించినట్లయితే యెషయా గ్రంథము 35వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు చూద్దాం. యెషయా గ్రంథము 35 7 నుంచి 10 వచనాల వరకు. ఎండమావులు మడుగులకును, ఎండిన భూమిలో నీటి పుక్కలు పుట్టును, నక్కలు పండుకొనిన వాటిని తృంగగడ్డియు అక్కడ దారిగా నిన్న రాజమార్గము ఏర్పడను, అది పరిశుద్ధ మార్గమరుగును, అది అపవిత్రులు పోకూడని మార్గమనబడును. 3 లైనను దానిలో నడుచుచు ప్రేమను తప్పక ఇందురు. హల్లెలూయా. 5వ వచనం చదువుతున్నాము. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు వెప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. హల్లెలూయా. దేవుడు జరిగించే నూతన క్రియ ఏమిటి? దేవుడు జరిగించే నూతన క్రియ ఏమిటంటే గుడ్డివారి కన్నులు తెరవబడును. ఈ సంవత్సరంలో అంధత్వముతో ఉన్నవారు దేవుని కార్యాలను చూడలేక వారి యొక్క మనస్సును, ఆలోచనలు, వారి హృదయమును గురిటితనములో ఉంచుకున్నవారు ఈ సంవత్సరంలో, రాబోయే సంవత్సరంలో వారి కన్నులు తెరవబడతాయట. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకములో మన కన్నులు మూయబడుతున్నాయా అంటే ఈ యొక్క సంబంధమైన దేవత సాతాను వారి కన్నులకి అంధత్వము కలుగు చేస్తుంది. ఏ విషయంలో అంటే లోక సంబంధమైనవన్నీ చక్కగా కనపడతాయి. హల్లెలూయా. లోక సంపాదన చక్కగా కనపడుతుంది, లోకములో ఉన్న పాపము చక్కగా కనపడుతుంది. దాన్ని అంతా గ్రహించుకుంటారు. లోక జ్ఞానం అయితేనేమి, చెడిపోయే మనసు అయితేనేమి. అయితే దేవుని జ్ఞానము, దేవుని కార్యాల యొక్క జ్ఞానము, దేవుని యొక్క గ్రహింపు విషయంలో ఏం కలిగి ఉంటారంట? బుద్ధితనము కలిగి ఉంటారు. అలాంటి వారి కన్నులు రేపుడు సంవత్సరములో దేవుడు తెరుస్తున్నాడు. చెప్పండి, తెరుస్తారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గుడ్డి వారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు ఏం జరుగునట? విప్పబడును. చెవిటి వారు ఏ విషయంలో చెవిటి వారంటే దేవుని వాక్యము వినకుండగా చాలా మంది చెవులు మూయబడుతున్నాయి.
అన్ని మాటలకు తావుంటుంది. దేవుని వాక్యానికి చెవులు తెరవబడవు. అలాంటి వారి చెవులు రాబో సంవత్సరంలో దేవుని వాక్యాన్ని వినడానికి శ్రద్ధ నిలుపుతారు. దేవుడు ఒక అవకాశం ఇస్తాడు వారికి. వారు దేవుని మాటలు వినడానికి వారి హృదయము వేగరపడుతుంది. మగవారి నాలుక మాట్లాడును. హల్లెలూయా. ఒకవేళ చూస్తున్నావేమో దేవుని గ్రహింపు, ఒకవేళ వింటున్నావేమో, అయితే విన్నదాన్ని కన్నదాన్ని చెప్పలేని స్థితిలో నీ నోరు మోగబోయి ఉండవచ్చు. చాలా మందికి దేవుని గురించిన సత్యము తెలుసు, కృప తెలుసు, ఆయన అనుగ్రహము తెలుసు, దేవుని యొక్క ప్రేమను పొందుకుంటూ ఉంటారు, అనుభవిస్తుంటారు, భక్తి చేస్తుంటారు, విశ్వాస యాత్రలో అనేక పరిగెత్తుతూ ఉంటారు. కానీ దేవుని గురించిన సంగతులు ఇతరులకు చెప్పాలంటే వారి నోరు ఏమైతుంది? మూగబోతుంది. ఎందుకు మూగబోతుంది? భయం వలన. నేను మాట్లాడగలనా? నా మాట ఇతరులు వినగలరా? నేను మాట్లాడితే, ఈ పామరుడు మాట్లాడితే, ఈ పామర్రాలు మాట్లాడితే వారికి ఆ యొక్క మాటలు అర్థమవుతాయా? నేను చెప్పే బోధ వారికి అర్థమవుతుందా? దీన్ని ప్రకటించడానికి ఒక సేవకులు ఉన్నారు, హల్లెలూయా, ఒక సువార్థికులు ఉన్నారు. నేను సామాన్యురాలిని, నేను ప్రకటించగలనా అన్న ధైర్యంతో చాలా మంది నోరులు ఏమైపోతున్నాయి? మోగపోతున్నాయి. నువ్వు నూతన క్రియ చేయబోతున్నాడంటే మనం ఏం ఆలోచన చేస్తామంటే గొప్ప అభివృద్ధినో గొప్ప సంపదను, హల్లెలూయా, ఏ లోటు లేని సంతోషకరమైన జీవితమే నూతన క్రియ అనుకోకూడదు. ఆమేన్. దేవుని సంగతులను చూడాలి నీ కన్నులతో, దేవుని సంగతులను వినాలి నీ చెవులతో, దేవుని సంగతులు మాట్లాడాలి నీ నాలుకతో. ఆమేన్. హల్లెలూయా. అరణ్యములో నీవు వెతుకును. అరణ్యము అంటే ఎండిపోయిన బ్రతుకులు, క్రీస్తును ఎరగని జనము, జీవము లేని జనులు. హల్లెలూయా. క్రీస్తు లేని బ్రతుకుల్లో క్రీస్తు ఉదయించి అరణ్యంలో నీళ్లు ఊపుకోవడం అంటే పరిశుద్ధాత్మ ఊటలు, పరిశుద్ధాత్మ అనుభవము, దేవుని యొక్క శక్తి ప్రవాహం వలె నీ మీదకి రావడం నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఎండిపోయిన నీ బ్రతుకు చిగురించడం నువ్వు చూస్తావు, పుష్పించడం నువ్వు చూస్తావు, ఫలించడం నువ్వు చూస్తావు. ఈ సంవత్సరంలో ఈ కృప నీకు కలుగునుగాక. నా దేవుడు మాట్లాడుతుండగా ఈ వాగ్దానమును స్వతంత్రించుకుందుగాక. హల్లెలూయా. వాగ్దానములన్నీ క్రీస్తునందు అవునన్నట్టే జరుగును. ఎప్పుడు జరుగునంటే నమ్మకం వచ్చినప్పుడు. దేవునికి స్థుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా మనం గమనించినట్లయితే ఇక్కడ రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, త్రోవ లేని చోట దేవుడు నూతన క్రియ జరిగించేదంటే ఏంటి చెప్పండి? రాజా మార్గము, పరిశుద్ధ మార్గము, పరిశుద్ధులు నడిచే మార్గంగా దేవుడు చేస్తాడు. ఆమేన్. ఆ త్రోవలో మూఢుడు నడవలేట. అదే అందరూ దేవుని గ్రహింపు కలిగిన వారు, దేవుని సత్యమును ఎరిగిన వారు. రాజు మార్గం అంటే రాజు అయిన యేసునా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్న కృపలో నిలిచి జనులు నడుస్తారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు దేశంలోనికి యాత్రకు వెళ్ళాలంటే ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో కష్టమైన మార్గాలు, ఎత్తు పర్వతాలు, లోయలు, అలాగే అనేక స్థలాలు గుండా వారు దాటవలసి వచ్చింది. కానీ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఒక రాజా మార్గం వేస్తున్నాడు. ఈరోజు యెరూషలేము యాత్రకు అనేకులు వెళుతున్నారు, లక్షలు ఖర్చు పెట్టుకుని యెరూషలేము యాత్ర చేస్తున్నారు. క్రీస్తు పుట్టిన ప్రదేశాలు, ఆయన మరణించిన ప్రదేశాలు, ఆయన సంచరించిన స్థలములను చూస్తూ ఇప్పుడు అదొక పరిశుద్ధ మార్గమైంది. నేడు ఈ కొండపల్లి కూడా ఒక పరిశుద్ధ మార్గముగా మార్చబడబోతుంది. హల్లెలూయా. ఇక్కడ రాజమార్గముగా దేవుడు ఒక బాట వేయించున్నాడు. ఈ స్థలంలో మూడు అన్నవాడు ఉండడు, మూర్ఖుడు అన్నవాడు ఉండడు. దేవుని యొక్క నీతి
గాక. హల్లెలూయా. వాగ్దానముతో కూడిన ఈ మాటలను మనము చేపట్టాలి. దేవునికి స్తోత్రం, స్తోత్రం. ఇవి మనమందరము కూడా స్వతంత్రించుకుని వారమై ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. 41వ అధ్యాయము 18వ వచనం. ఇది జనులు చూసి యెహోవా హస్తము ఈ కార్యమును చేసినది, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు వీరిని కలుగ చేస్తున్నని తెలుసుకొని నమస్కరించి స్పష్టముగా గ్రహించుదురు. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడతావా? దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేస్తున్నని. ఇక్కడ జరిగే గొప్ప మార్పులను బట్టి ఎవరు చూస్తారు? ఈ చుట్టూన్న ప్రజలు చూస్తారు. చూసి ఏమంటారండి? ఈ కార్యమంతా దేవుడే చేశాడండి, దేవుడే చేశాడు. హల్లెలూయా. ఈ ప్రజల్లో మార్పు దేవుడే కలిగించాడు. హల్లెలూయా. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఇలాంటి మార్పును, ఇలాంటి కార్యాలను చేసిన ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడని జనులు అనగా క్రీస్తుని ఎరగని వారు తెలుసుకొని ఆయనకు మనస్కరించి, హల్లెలూయా, ఏం చేస్తారంటే అక్కడ చదవాల, స్పష్టముగా గ్రహించుదురు. ఆమేన్. చూడండి, క్రీస్తు కార్యములను జనులు గ్రహించదరట. ఆమేన్. ఓ విశ్వాసి, నీ చుట్టూ ఉన్న జనులు ఈ కార్యమును చూడాలంటే దేవుడు నీ కొరకు ఏం చేస్తున్నాడు? ఒక నూతన క్రియ ఆరంభించున్నాడు. అది మొలిచి ఉన్నది. ఈనాడు ఈ రాత్రిలో ఖచ్చితంగా దేవుని యొక్క మాటకు నువ్వు లోబడాలి. ప్రభువా, ఇట్టి ఆశీర్వాదమును మా కొరకు నువ్వు సిద్ధపరచావా? లేదా మాలో మార్పును కలగ చేస్తున్నావని మనము స్తుతించాలా. కాబట్టి గత సంవత్సరంలో జరిగినవి నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకోవద్దు, అవన్నీ మర్చిపోండి. ఇప్పుడు నేను ఒక నూతన క్రియ జరిగిస్తున్నాను. అరణ్యములో త్రోవను, ఎడారిలో నదులను పారచేసివాడను, గురుడివారి కన్నులు తెరవవాడను, చెవిటివారి చెవులను విప్పువను. హల్లెలూయా. మగవారు మాట్లాడతారు. దేవునికి స్తోత్రాలు. నేను ఒక నూతన క్రియను జరిగించుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఎండమావులు మడుగులుగా మార్చే దేవుడు. కాబట్టి అద్భుతము చేయగా దేవుడు జనులు చూసి నీ దేవుడిని తెలుసుకోవాలంటే ఈరోజు ఈ రాత్రి విశ్వాసులైన మీరందరూ కూడా క్రీస్తులో స్థిరపడాలి. ఆమేన్. రాబోయే సంవత్సరంలో ప్రభు ఏమి ఇచ్చినా, మీకు ఏమి ఇవ్వకపోయినా ప్రభువునందు స్థిరులై కదలని వారై దేవుడిచ్చిన వాగ్దానము చొప్పున నమ్మిక ఉంచి మీరు మార్పు చెందాలి. దేవునికి స్తుతి కలుగును గాక. అయితే మనం ఏమి జ్ఞాపకానికి తెచ్చుకోవాలి అంటే చూద్దాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదవండమ్మా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నీవు ఏ స్థితిలో పడిపోతువో దానిని జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. హల్లెలూయా. ఈనాడు సంఘము, ఎఫెసీ సంఘానికి దూత చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు ఏ స్థితిలో పడిపోతావో దానిని జ్ఞాపకానికి తెచ్చుకో. హల్లెలూయా. నీవు జ్ఞాపకములకు తెచ్చుకొని మరలా ఆ మొదటి క్రియను నువ్వు చేయడానికి పూనుకోమంటున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. అయితే ఈ సంవత్సరం అంతా మనకు దేవుడిచ్చాడు కదండి. ఎంతమంది ఆత్మీయంగా ఎదిగారు ఈ సంవత్సరంలో? ప్రభువుకే జీవితాన్ని అర్పించారు, ప్రభు కొరకే బ్రతికారు, ప్రభు కొరకే జీవించి నీ కాలమునంతా, నీ జ్ఞానమునంతా ప్రభు కొరకు అర్పించిన వారు చేతులెత్తండి.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కొందరే కనపడుతున్నారు. అంటే మిగిలిన వారందరూ కూడా దేని కొరకు వారు ప్రయాసపడ్డారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ సంవత్సరంలో నీవు మరి రేపు ప్రవేశించబోయడానికి ముందుగా ఏం తీసుకోవాలి జ్ఞాపకానికంటే, ఏ స్థితిలో నీవు పడిపోతివో దాన్ని జ్ఞాపకానికి తెచ్చి తిరిగి నీవు లేవాలి. హల్లెలూయా. తిరిగి నీవు ఉద్యమం పొందుకోవాలి. క్రీస్తుతో నడవడానికి నువ్వు ముందుకు సాగాలి. దేవునికి స్తుతి కలుగును గాక. 4వ వచనం చదవండి. 4వ వచనం ప్రకటన గ్రంథము. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. ఆమె సంఘములో ఏం జరుగుతుంది లోపం అంటే, మొదటి ఉన్న ప్రేమను సంఘము ఏం జరుగుతుందండి? మరిచిపోతుంది. సంఘము ఎప్పటికీ కూడా ఏమండి, ప్రారంభము కన్నా ముగింపు ఎలాగుండాలా? ధన్యకరంగా ఉండాలి. విశ్వాసుల జీవితము ప్రారంభం కన్నా నీ ముగింపు ఇంకా మేల్కొల్పుగా ఉజ్జీవకరంగా ఉండాలి. అయితే ఇక్కడ సంఘంలో ఏం పొరపాటు జరుగుతుంది? మొదటి ప్రేమ లేదు. మొదటి ప్రేమను కోల్పోయింది. మొదటి ప్రేమను మరిచిపోయింది. కాబట్టి నీవు ఆ మొదటి ప్రేమను జ్ఞాపకానికి తెచ్చుకొని మారు మనస్సు పొందాలి. హల్లెలూయా. రేపు నూతన సంవత్సరంలోనికి వెళ్ళడానికి ముందుగా ఈ సంవత్సరంలో ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయావో, దేవుణ్ణి ప్రేమించడంలో ఎంత లోపంలో ఉన్నావో దానిని రాత్రి ఏం చేయాలా? జ్ఞాపకానికి తెచ్చుకొని మారు మనస్సు పొంది తిరిగి మరలా దేవుణ్ణి హత్తుకొని ప్రేమించుటకు నువ్వు నిలవబడాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి సంఘము పశ్చాత్తాపం పొందాలి, మారు మనస్సు పొందాలి. ఈ రాత్రి ఏం చేయాలా? ఈ సంవత్సరంలో జరిగించిన ప్రతి తప్పును బట్టి, ప్రతి లోపమును బట్టి, ఆత్మీయ జీవితంలో బలహీనతను బట్టి ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడు. ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించు. హల్లెలూయా. కృపతో దేవుడు నువ్వు మారు మనస్సును పొందడానికి అవకాశం ఇస్తాడు. అందుకే యేసావు భ్రష్టుడైపోయాడు. ఎందుకని? భ్రష్టుడైన యేసావని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అయితే ఎందుకని భ్రష్టుడైపోయాడంటే మారు మనస్సు పొందక. ఈ రాత్రి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నీ కన్నులు తెరుస్తానంటున్నాడు, నీ చెవులు నేను విప్పుతానంటున్నాడు, నీ నోరు మాట్లాడుతుంది, నేను ఒక నూతన క్రియను జరిగిస్తానన్నాడు. కాబట్టి దేవుడు వాగ్దానం చేపట్టి నీ హృదయాలను మార్చుకొని మారు మనస్సు పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం చదవండమ్మా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. నువ్వు ఎలాగో ఉపదేశము పొందితివో, ఎలాగ వింటివో వాటిని జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడై ఉండిన ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. హల్లెలూయా. చూడండి, ఇంకా ఏం జ్ఞాపకానికి తెచ్చుకోవాలంటే సంఘము ఏం జ్ఞాపకానికి తెచ్చుకోవాలా? నేను నీకు ఏమి ఉపదేశము చేస్తానో, ఏ ఆజ్ఞలను నీకు ఇస్తునో వాటిని జ్ఞాపకానికి తెచ్చుకొని వాటిని గైకొనుచు వాటిని జరిగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటిని జ్ఞాపకానికి తెచ్చుకొని నువ్వు మారు మనస్సు పొందు. మారు మనస్సు పొందకుండా ఆలస్యం చేసినట్లయితే నేను దొంగవలే వస్తాను. ఎలాగొస్తాడట? దొంగవలే వస్తాను. దొంగ చెప్పి వస్తాడా? నేను ఈ టయానికి వస్తానని ఏ విధంగా చెప్పడు. హఠాత్తుగా వచ్చి పడతాడు. దేవుని రాకడ కూడా అంటే దేవుని యొక్క ప్రత్యక్షత కూడా హఠాత్తుగా జరిగిపోతుంది, చెప్పకుండానే జరిగిపోతుంది. ఆమేన్. అది ప్రభువుల వారికి కూడా తెలియదు ఆయన ఎప్పుడు వచ్చినది కూడా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని సిద్ధపాటును బట్టి దేవుని యొక్క రాకడ జరుగుతుంది. అది మనుషులకి అర్థం కాని ప్రక్రియ.
కాబట్టి రాత్రి నీవు మాత్రము ఏ సమయమున దేవుడు వస్తాడో కానీ చెప్పి రాదు గనుక రాకడా నువ్వేం చేయాలా? మారు మనసు పొంది ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. నీ టార్గెట్ అంతా రేపు 2026లో నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏమిటి అంటే మారు మనస్సు పొందటం. ఈ రాత్రి రాసి పెట్టుకో. హల్లెలూయా. నేను ఈ మెసేజ్ నేను విన్నాను. 2026లో నా హృదయము మారాలి, నేను మారు మనస్సు పొందాలి, ప్రభు రాకడ కొరకు నేను నిరీక్షణతో ఎదురు చూడాలి అన్న ఒక దర్శనమును నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఈనాడు సంఘము ఏ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి, ఏ విషయాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవాలంటే నువ్వు వింటున్న ఉపదేశాన్ని జ్ఞాపకము తెచ్చుకో. ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను గైకొను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభు వచ్చే సమయానికి నువ్వు సిద్ధముగా మారు మనసు పొంది ప్రభు రాకడ కొరకు కనిపెట్టాలి. ఈ సంవత్సరం నువ్వు చేయవలసింది 2026లో చేయవలసిన కార్యం అది. ఆమె ఇక్కడ ఎందరైతే బాప్తిస్మం తీసుకోలేదో చేతులు ఎత్తండి. అప్పుడు సార్ బాప్తిస్మం పొందని వారు చేతులు ఎత్తాలి. హల్లెలూయా. మిగిలిన వారందరూ బాప్తిస్మం పొందారంటే ఎంతో ధన్యత. పొందిన వారు ఎక్కువ మంది ఉన్నారు, పొందని వారు తక్కువ మంది ఉన్నారు. హల్లెలూయా. ఎక్కువ కృపను ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి రాబో సంవత్సరంలో నువ్వు తీసుకోవలసిన నిర్ణయం ఏమిటంటే బాప్తిస్మం పొంది మారు మనస్సు పొంది ప్రభు సాక్షిగా నిలవబడడానికి దేవుని దగ్గర ఈ రాత్రి గొప్ప తీర్మానంతో నువ్వు వెళ్ళాలి. అదే నీకు కూడిక ఆశీర్వాదము. హల్లెలూయా. నువ్వు నవ్వినా నీ దేవుడు ఏం చేస్తాడు? ఆశ్చర్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. అబ్రహాం భార్య ఎవరండి? శారా వృద్ధాప్యంలోకి వచ్చింది. అయితే అబ్రహాం ఇంటికి ముగ్గురు వచ్చారు దేవదూతలు. వారు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాం గారు ఆతిథ్యం ఇచ్చినప్పుడు శారా ఎక్కడుంది అని అడిగినప్పుడు గుడారములో ఉందని. అక్కడ దేవదూతల ఆతిథ్యం పుచ్చుకుని ఏమన్నారో తెలుసా? ఏమన్నారండి? రాబో ఈ కాలము నాటికి శారమ్మ గర్భం ధరించి కుమారుని. ఆమెకేమొచ్చింది? నవ్వు వచ్చింది. నీలాగే నవ్వింది. అంటే మారు మనసు నాకిస్తాడా దేవుడు? నాలాంటి వాడికి దేవుడు మారు మనస్సు సిద్ధపరుస్తాడా? నాకెప్పుడు దక్కుతుంది ఆ ఆశీర్వాదం అని నవ్వించవచ్చు. అయితే శారమ్మ కూడా అలాగే నవ్విన ఆమెకి వాగ్దాన కుమారుణ్ణి ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకు అన్న పేరుకు అర్థం నవ్వు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ఈరోజు నువ్వు నవ్విన నీ నవ్వే రేపు మార్పు చెంది నిన్ను నవ్వింపచేయుగాక. హల్లెలూయా. కాబట్టి రాత్రి జ్ఞాపకానికి తెచ్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? దేవుని మార్గాన్ని జ్ఞాపకానికి తెచ్చుకో. మారు మనస్సు పొందాలన్నది నువ్వు జ్ఞాపకమునకు తెచ్చుకో. హల్లెలూయా. ఆ నిర్ణయంతో నువ్వు ఈ స్థలములో నుంచి సాగి వెళ్ళాలి. ఈరోజు ఒక గొప్ప వాగ్దానం తీసుకొని నువ్వు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నాకు మారు మనసును సిద్ధపరుస్తానన్నావు. ఈ రాత్రి నేను ఈ గొప్ప కార్యాన్ని నేను చూస్తానని తలంచి నువ్వు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ప్రకటన 3:19 చూద్దాం, త్వరగా ముగించుకుందాం. ప్రకటన 3:19 చదవండి అమ్మా. నేను ప్రేమించు వారిని అందరినీ. అయ్యలారా వినాలి, మీరందరూ కేక్ కటింగ్ చేద్దాం. కరెక్ట్గా 12 పట్టగానే కేక్ కట్ చేయాలని ఎక్కడ రూల్ లేదు. హల్లెలూయా. అందుకే ప్రాముఖ్యమైన దాన్ని వెతకట్లేదు మన వాళ్ళు. దేన్ని? అప్పటికి ప్రస్తుతమైన దాన్ని కోరుకుంటున్నారు. ఆమేన్. 10 నిమిషాలు లేట్ అయినా దేవుడు మన హృదయాలన్నీ తీపి చేసి పంపిస్తాడు, మన హృదయాలను మార్చి పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ సందడంతా ఒక 10 నిమిషాలు ఆగైనా చేసుకుందాం. అంటే చూడండి, తనను ప్రేమించు వారిని
ఆయన గద్దించి శిక్షించుచున్నాను. హల్లెలూయా. చాలా మంది ప్రశ్న, మాకెందుకు కష్టాలు, మా కుటుంబం దేవుని దగ్గరికి వెళుతుంటే మాకేమీ లాభము, ఏంటి లాభం అన్న ప్రశ్నలో ఉన్నారు. మాకెందుకు ఈ వేదనలు అన్న ప్రశ్నలో ఉన్నారు. ఏం జరుగుతుంది అక్కడ? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నిన్ను శిక్షించి గద్దిస్తున్నాడు. ఒక శ్రమ వచ్చినా, ఒక కష్టం వచ్చినా మనల్ని దేవుడు సరిచేయడానికి, దేవుని కృప అక్కడ మనకు అధికమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఏం చేయాలట? మునుపటి సంగతులను జ్ఞాపకానికి తెచ్చుకోనకండి. ఈ సంవత్సరం గొప్ప సమాధానము దేవుడు మన ఎదుట సిద్ధపరిచాడు. మునుపు జరిగిన ఏ సంగతులు కూడా మీరు జ్ఞాపకానికి తెచ్చుకొనవద్దు. ఇదిగో నేను నూతన క్రియ చేయించున్నా, అది ఇప్పుడే మొలిచింది. ఆమేన్. నేను అన్ని మార్పు చేయబోతున్నాను. నేనంతా నూతన కార్యములతో నింపుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో నీవు నూతన హృదయంతో, నూతన మనస్సుతో నువ్వు ప్రదేశంలో నుంచి వెళ్ళాలి. కాబట్టి నీ జీవితాన్ని టోటల్గా మార్చేవాడు దేవుడు. ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడు నీ దేవుడు. కాబట్టి నమ్ము, ఈ సంవత్సరంలో నువ్వు మహిమ కార్యాన్ని చూస్తావు. రాబో సంవత్సరంలో ఇక్కడ నిన్ను సాక్షిగా దేవుడు నిలబెడతాడు. నువ్వు నమ్మితే నువ్వు ఇక్కడ సాక్షినిస్తావు. హల్లెలూయా. ఆ రాత్రి ఆ సందేశం నాతో మాట్లాడింది. నా జీవితము మార్చినాడు నా యేసయ్య. హల్లెలూయా. ఖచ్చితంగా మనము నమ్మినట్లయితే అంతా ఇక్కడ అరణ్యము, ఎడారి, గుడివాడు, అలాగే మూగవాడు, చెవిటివారు, అరణ్యములో నదుల పారిట అంతా కూడా మానవులు చేయలేని కార్యాలు. అది దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా ఉన్న దేవుడు నిన్ను బాగు చేయునుగాక, నిన్ను కట్టునుగాక, నిన్ను నిలబెట్టునుగాక. హల్లెలూయా. క్రీస్తు రాజ్యముగా, క్రీస్తు మార్గముగా, పరిశుద్ధుల మార్గముగా మూర్ఖుడు మూఢుడు ఈ ప్రదేశము లేకుండా దేవుడు బాగు చేయునుగాక. నా దేవుడు బాగు చేయునుగాక. హల్లెలూయా. మొన్ననే అన్నాడు ఇక్కడ ఒక సహోదరుడు, ఆటోలో వస్తున్నప్పుడు మాట్లాడాడు నాతో. అమ్మా, మీరు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత 70% మారిపోయారు. హల్లెలూయా. 100లో ఎంత పర్సెంట్ మారారట? 70% మారారు. ఇక 30% మాత్రమే ఉంది మారని వారు. ఆమేన్. హల్లెలూయా. ఆ 30% కూడా ఈ రాత్రి మన దేవుడు బాగు చేయనుగాక. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ రాత్రి మన దేవుడు ఈ యొక్క గ్రామములంతా మార్చునుగాక, ఈ పాలకులంతా మార్చునుగాక. సంఘం మీద దేవుని అభిషేకము సంచరించునుగాక. థ్యాంక్ యూ హోల్ స్పిరిట్. దేవుడు మాట్లాడి ఉన్నారు. మీరందరూ ఈ రాత్రి జయముతో 2026లో ప్రవేశిద్దాం. వెనుకున్న వాటిని మరవాలి, ముందున్న దానికై ఎలాగా వేగిరా పడుచు, వేగిరా పడుచు. రక్షణ గురించి, మారు మనస్సు గురించి కూడా వేగిరా పడాలి. హల్లెలూయా. మనం దేవుని కోసం వేగిర పడతాము. స్థలములు కొనాలంటే వేగిరం, పొలములు కొనాలంటే వేగిరం, ఉద్యోగములు కావాలంటే వేగరం. హల్లెలూయా. నేను నిన్ననే ఒక వార్త విన్నాను. ఒక సహోదరుడు బాప్తిస్మం తీసుకోవాలని అనుకుంటున్నాడట, కానీ అయితే ఒక టార్గెట్ దేవుడికే పెట్టాడట. ఏంటి ఆ టార్గెట్ అంటే, నాకు ఉద్యోగం వస్తే నేను బాప్తిస్మము, అర్థమై ఉంటుంది ఈ పాటికి వారి, ఉద్యోగం వస్తే నేను బాప్తిస్మము పొందుకుంటాను, ఉద్యోగం వస్తే రాంగటి. హల్లెలూయా. ఈ ఉద్యోగానికి మారు మనసుకు ఏమాత్రము సంబంధం లేని కోరికది. హల్లెలూయా. నువ్వు మారు మనస్సు పొందడానికి, పరలోక రాజ్యము చేరడానికే కానీ దేవుడు నీకు ఉద్యోగం ఇస్తే తీసుకోవడం అనేది అది మారు మనస్సు కిందకి రానే రాదు. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు, చెప్పాలి ఇవన్నీ ఇంకొకటి నోట రాకుండా. అమ్మా, నాకు బాప్తిస్మం అన్నాడు.
ఎందుకు ఇవ్వాలి నీకు బాప్తిస్మ? నువ్వు తాగుతున్నావు కదంటే, నేను తాగుడు మరవాలంటే బాప్తిస్మ. ఇదొక ట్రిక్ మళ్ళా. హల్లెలూయా. నేను ఇవ్వను. నువ్వు త్రాగుడు మానడానికి బాప్తిస్మ ఇచ్చి నీకు శిక్ష, రెండింతల శిక్ష, నాకు రెండింతల శిక్ష. నువ్వు ఇప్పుడైతే తెలిసి తెలియని అజ్ఞానములో తప్పు చేసిన దేవుడు క్షమిస్తాడు. రేపు బాప్తిస్మ పొంది తప్పు చేస్తే రెండింతల శిక్ష. చూడండి, ఇవన్నీ ఎదుర్కొంటున్నాం. కాబట్టి నీతిని నేర్పించాల, నీకు నీతిని నేర్పించాల, సత్యమును నేర్పించాల. కాబట్టి నీకు మారు మనస్సు అన్నది నీ వ్యక్తిగతానికి, నీ హృదయానికి సంబంధించింది. అదొక ఉద్యోగానికో, అదొక డబ్బు సంపాదనకో కానీ నువ్వు ముడిపెట్టకూడదు. దేవుడు శాశ్వతుడైన దేవుడు. ఆయన నిన్ను హెచ్చించాలనుకుంటే ఏ స్థితిలోనైనా ఉంచగలడు. నీకు ఇవ్వాలనుకుంటే ఏ స్థితిలోనైనా ఆయన నీకు ఇచ్చి దీవించగలడు. ఆమేన్. హల్లెలూయా. అసలైన దీవెన, అసలైన బ్రతుకుకు అర్థం ఏమిటంటే సమస్త మానవ కోటి కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి, మారు మనస్సు కలిగిన భయభక్తు కలిగి ఉండడమే అసలైన మానవ కోటి విధి. కాబట్టి ఈ రాత్రి విన్న వాక్యం ద్వారా మీ హృదయాలన్నీ మారి ప్రభువు నీ జీవితంలో ఏదైనా మార్చగలడు, ఏదైనా చేయగలడు. హల్లెలూయా. ఆయన సమస్తమును సృష్టించిన వాడు మాట చేత. ఆయన ఖాళీ దానిని ఏం చేశాడు? సంపూర్ణము చేయగలడు. శూన్యములో సృష్టిని వేలాడదీసిన అద్భుతము చేసిన వాడు నీ గుప్పెడంత గుండెను మార్చి నీ బ్రతుకులో యేసయ్య నివాసన చేయలేడా? చేస్తాడు తప్పకుండా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, ఈ రాత్రి మీ మాటలను బట్టి స్తుతిస్తున్నాం. ఈ యొక్క జ్ఞానం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. కనికరించండి, ఈ ప్రాంతమును మీరు కదిలించండి, గొప్ప విజయం కలిగించండి ప్రభువా. అందరిలో సమాధానం ఇవ్వండి. నూతన మందిర నిర్మాణము జరిగించుటకు ప్రభు నీ కార్యము పూనుకొనుగాక, మీరు నిలుచుదురుగాక, మందిర నిర్మాణము మీరు జరిగించుదురుగాక. నీ కృప చేత, నీ కార్యముల చేత ఎప్పుడైనా వారందరినీ ఈ సంవత్సరము కాపాడిన కాపుదల వచ్చి సంవత్సరంలో కూడా ఈ మహిమని సన్నిధి నుంచి నూతన క్రియలను జరిగించి, అద్భుతములను జరిగించి, ఉన్నతమైన కృపల బిడ్డలను నిలబెట్టమని అయ్యా. ఈ సంఘములో ఏ లోపములున్నా సరి చేసి సంఘమును ఉజ్జీవపరిచి ఈ రాజ్యం కొరకు సిద్ధపరిచి నిలబెట్టమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.